ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. చాలామంది పేరుకే దేవునికి దాసులు, కానీ నిజానికి అందరూ కూడా డబ్బుకే దాసులుగా ఉంటారు. పైకి దేవునికి దాసులుగా కనిపించినప్పటికీ లోపల మాత్రం డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ దానికి బానిసలైపోయి ఉంటారు. ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు మనకి ఎన్నో అవసరాలుంటాయి. ప్రతి మనిషికి ఆహారము, వస్త్రాలు, గృహము ఇవి ప్రాథమిక అవసరాలే. అయితే వీటిని సంపాదించుకోవడానికి డబ్బు అవసరమవుతుంది. కోటి విద్యలు కూటి కోసమే అంటారు. కానీ ఈ లోకంలో కోటి విద్యలు కూటికే కాదు, అనేక అవసరాల కోసం కూడా. దేవునితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కోసం పాటుపడుతూ ఉంటారు. మరి మనిషి జీవితంలో దేవుని ప్రమేయం ఏముంది ఇంకా? దేవుడు మనిషి కోసం ఏం చేస్తాడు? మనం ఏ విషయంలో దేవుని నమ్మాలి? అసలు దేవుని నమ్మాలా వద్దా అనే ఎంపిక దేవుడు మనిషికే వదిలేశాడు. చూడుడి, నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నానని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే ఏది కావాలో ఏది కోరుకోవాలనే స్వేచ్ఛను దేవుడు మనిషికే ఇచ్చేశాడు. ఈ లోకంలో మనిషి దేవునితో సంబంధం లేకుండా తనను తానే పోషించుకోవాలంటే మనిషికి ఉన్న ఒకే ఒక ఆధారం డబ్బు. అయితే దేవుని మీద ఆధారపడి జీవించాలనుకుంటే మనిషిని పోషించడానికి ఎన్నో మార్గాలు దేవుడు చూపిస్తాడు. ప్రవక్త అయిన ఏలియాని పోషించడానికి దేవుడు కాకులను ఎన్నుకున్నాడు. వర్షాలు పడక కెరీతు వాగు ఎండిపోయినప్పుడు దేవుడు ఏలియాను సారెపాతులోని విధవరాలి దగ్గరికి పంపించాడు. అయితే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కనాను దేశమునకు తీసుకుని వెళ్ళేప్పుడు అరణ్యములో 40 సంవత్సరాలు వారు కోరుకున్నవన్నీ ఇచ్చి వారిని పోషించాడు. వారి జీవనము కోసము వారు పంటలు పండించలేదు, వ్యాపారాలు చేయలేదు. దేవుడు వారిని నడిపిస్తున్నాడు కాబట్టే ప్రయాణంలో వారి కాలు వాయలేదు, వారి బట్టలు పాతగిలలేదు. ఇశ్రాయేలీలను జీవితకాలం పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించలేడా? మనకి కష్టమో నష్టమో వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదుకోవాలి అని కోరుకుంటాం తప్ప దేవుడి మీద ఆధారపడి జీవించాలనే ధ్యాసే మనకుండదు. అలాగని చెప్పి మనం ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా ఉండాలని కాదు. అయితే మనం ఏ పని చేయాలన్నా దేవుని నడిపింపును కోరుకోవాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఏం కోరుకోవాలో కూడా దేవుడే మనకు తెలియజేస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును అని కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవించడానికి మనం ఆధారపడవలసింది దేవుని మీదనా సిరి మీదనా అన్నది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దేవునికి దాసులుగా ఉండేవారిని దేవుడు పోషిస్తాడు. ధనమునకు దాసులుగా ఉండేవారిని ధనం పోషిస్తుంది. అయితే ధనమును నమ్ముకునివాడు పాడైపోవును అని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ లోకంలో మనం జీవించడానికి దేవుడిని నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఇశ్రాయేలీలను జీవితకాలం పోషించినట్లే మనల్ని కూడా తప్పక పోషిస్తాడు. ధనమును నమ్ముకుంటే ధనమును సంపాదించడానికి మనం పాడైపోవాల్సి వస్తుంది. అయితే దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన ధనాన్ని సంపాదించే మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఆయనను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. మనం ఆయనను నమ్మినప్పుడు మన కోసము అద్భుతంగా ద్వారాలను తెరిచి మనల్ని మన కుటుంబాలను సమృద్ధిగా దీవించే గొప్ప శక్తిగల దేవుడు ఆయన. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలము ధనమును నమ్ముకోకుండా కేవలము నీ మీద ఆధారపడి జీవించేలా మరియు సోమరులు కాక కష్టపడి పనిచేసేలాగా ధనానికి సిరికి రెండింటికి కాకుండా మీకు మాత్రమే దాసులుగా జీవించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.